ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. అన్న, మీరు చెప్పండి, ఢిల్లీలో జరుగుతున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్స్ కొంచెం దేశవ్యాప్తంగా కొంచెం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మీరేం మాట్లాడతారు? మనము మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్ చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఏడ కాలు మోపితే ఆడ మొత్తం నాశనం అయిపోతున్నది అనేటటువంటిది మహారాష్ట్రలో చూసినాము. ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే వాళ్ళు నిలబడుతున్నారో బీజేపీని గెలిపేనికే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు తెలంగాణలో అమలు చేయలేదనేటటువంటిది మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే గుర్తించారో ఢిల్లీ ప్రజలు ఇంకా తెలివైనటువంటి వాళ్ళు. ఈయన పోయి ఎన్ని సొగసులు పడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము నమ్మము అనేటటువంటిది అయితే ఢిల్లీ ప్రజలు నిరూపించడం జరిగింది. ఇప్పుడు చూసుకున్న కాంగ్రెస్ తెలుసు వాళ్ళు ఏదైతే ఇప్పుడు పీఎంకి ఏదో అన్నట్టుగా రాహుల్ గాంధీ ఏదైతే లీడ్లో తీసుకుంటూ పోదాం అనుకున్నారో ఇప్పుడు అది కాస్త జూన్ అయింది. దీని గురించి ఏమంటారు అన్న? ఏవి ఇప్పుడు నాయకత్వం అనేది ఎవరిని పెట్టినా కానీ ఎన్ని రిపేర్లు చేసినా కానీ కాంగ్రెస్ పనిచేసేటట్లు లేదు. అది మూలకు పడ్డది. ముఖ్యంగా తెలంగాణ విషయం తీసుకుంటే అయితే ఇంకొక 15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ను మొత్తం దగ్గరికి కూడా రానిచ్చేటట్లు లేరు ప్రజలు. అయితే ఒక్క సీట్ కూడా రాకుండా 0 సీట్ వచ్చిందన్న, ఒక 0 రావడం దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏం చెప్తుండ్రు, మొన్న ఎంపీ ఎలక్షన్ లోపల గాడిద గుడ్డు వచ్చింది బీఆర్ఎస్కు ఏం రాలేవు అనేటటువంటిది వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారో ఇప్పుడు ఢిల్లీ లోపల కాంగ్రెస్ వాళ్ళకు వచ్చినటువంటిది పెద్ద గాడిద గుడ్డు అనేటటువంటిది చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మొత్తం అంతా చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రతి 2 సార్లుగా సమాజ్వాదీ పార్టీ గెలుస్తూ ఉంది, కేజ్రీవాల్ గారు గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు, కొన్ని సీట్లైనా వస్తాయి అనుకున్నాం, కానీ అది కాస్త 0 అయిపోయింది. సో ఈ రిజల్ట్ మరీ ఇంత దారుణంగా రావడానికి గల కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మీరు ఒకవైపు న్యూస్ వస్తున్నాయి, ఒకవైపు కామెంట్స్ వస్తున్నాయి. ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమిలో ఐక్యత లేని మూలంగానే బీజేపీ వస్తుంది అనేటువంటిది ప్రచారం జరుగుతున్నది. వాళ్ళే మాట్లాడుకుంటారు. ఉమర్ అబ్దుల్లా ఆల్రెడీ మన ఐక్యత లేకపోవడం మూలంగానే బీజేపీ ఐక్యత వస్తున్నది, గెలుస్తున్నామని చెప్తా ఉన్నారు. అది వాస్తవం కూడా. ఎందుకోసం అంటే ఎవరైతే కలిసి పోటీ చేసి బీజేపీని ఓడిద్దాం అనుకున్న శక్తులు ఏవైతున్నాయో ఐక్యత లేదు వాళ్ళ మధ్యలో. దాని మూలంగా తర్వాత ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో పోయిండు, ప్రచారం చేసిండు, 0 రిజల్ట్ వస్తుంది అక్కడ. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారో, ఎందుకంటే అబద్ధ ప్రచారాలు చేస్తే, అబద్ధ వాగ్దానాలు చేస్తే ప్రజలు నమ్మరు, దాన్ని తిరస్కరిస్తారు. దాని మూలంగానే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో పోటీ ఉన్నది బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీకే ఉన్నది మధ్యలో. అందుకోసం ఏమంటున్నామంటే ఎక్కడైతే కాంగ్రెస్ ప్రత్యక్షంగా పోటీలో నిలబడుతూనే పరోక్షంగా బీజేపీ గెలుపుకు దోహదపడుతూ ఉన్నది. అది మా రీడింగ్, ఇది మా వాస్తవం కూడా. ఎందుకోసమే అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓడిపోతుండొచ్చు కాక కాంగ్రెస్కు సీట్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుండే. కాంగ్రెస్ అలయన్స్తోని ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి గెలుస్తుండే, మళ్ళీ అధికారంలోకి వస్తుండే. తేడా ఏం లేదు, 43%, 52% మా తేడా ఉన్నది. ఇప్పుడు మొత్తానికి పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు అయితే ఇప్పుడున్న ప్రకారము వాళ్ళ పోలింగ్ ప్రకారం 43% పోల్ అవుతున్నది. ఎవరికి వీళ్ళకి ఫేవర్గా ఆమ్ ఆద్మీ పార్టీకి. వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఎంత ఉన్నది, 6% ఉన్నది. అదే 6% వీళ్ళకు కాంగ్రెస్కి ఓట్లు పడుతున్నాయి. అదే 6% వాళ్ళకి పడితే ఖచ్చితంగా గెలుస్తుండే కదా. సో ఎందుకంటే కలిసి పోటీ చేయలేదంటారు? వాళ్ళ మధ్యలో చెప్పాను కదా నేను, బీజేపీ గెలవడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సహాయపడుతూ ఉన్నది. రాహుల్ గాంధీ సహాయపడుతూ ఉన్నాడు, రేవంత్ లాంటి వాళ్ళు సహాయపడుతూ ఉన్నారు. ఇంతమంది మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీకు కామెంట్ కూడా చేసిండు. వాళ్ళు అట్టనే వాళ్ళ చర్యలు అట్లా ఉన్నాయండి. బీజేపీ గెలవడానికి వాళ్ళకు దేశవ్యాప్తంగా కూడా, హర్యానాలో కూడా అదే రిజల్ట్ జరిగింది. కాబట్టి ఈడ కూడా అదే జరుగుతున్నది. హర్యానాలో ఏం జరిగింది, బీజేపీ గెలిచింది. బీజేపీ ఓడిపోతుంది అన్నారు అందరూ, కానీ బీజేపీ గెలిచింది. పరోక్షంగా ఎవరు కారణమైంది, కాంగ్రెసే కారణమైంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళ చర్యల మూలంగానే బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో వచ్చిన రిజల్ట్స్ మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక సీటు కూడా గెలవకుండా 0 వచ్చింది కాంగ్రెస్కి. అండి ఇదంతా కొంచెం ఒకలాంటి వైబ్ వచ్చేసింది అనమాట. ఎందుకు ఇలా జరిగిందంటారు? అంటే 0 రావడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక ఎలక్షన్స్లో పాల్గొంటున్నది, నేషనల్ పార్టీ కాబట్టి. మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళు నోటికొచ్చినటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు. అలివి కాని మాటలతోటి ప్రజల్ని మరి ఆశ పెట్టి పవర్లోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కర్ణాటకలో కనుక ఒకసారి చూస్తే కర్ణాటకలో కూడా అనేక హామీలు ఇచ్చినారు.
హామీలు ఇచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోవడంతో ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి, మహిళా డిక్లరేషన్ అని చెప్పి, రైతు డిక్లరేషన్ అని చెప్పి, యువ డిక్లరేషన్ అని చెప్పేసి అనేక డిక్లరేషన్ల పేరుతోటి అనేక మాటలు నోటికి వచ్చినట్టు మరి హామీల పేరుతోటి, తర్వాత కమిటీల పేరుతోటి, మరి డిక్లరేషన్ల పేరుతోటి ఈ రకంగా చేసి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చి ఇవాళ 400 రోజులు అయితే ఇక్కడ ఎలాంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా అన్ని డూప్లికేట్ మాటలతోటి మరి కొన్ని రోజులు కేసులు అని చెప్పి, కొన్ని రోజులు అది మన హైడ్రా అని చెప్పేసి ఈ రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సబ్సిక్వెంట్గా వచ్చింది ఇప్పుడు ఆంధ్ర ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఢిల్లీలో కూడా పోయి మాట్లాడిరు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అనేక హామీలు ఇచ్చింది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ బాగా ఊదిండు, ఓహో ఆహా అని చెప్పినాడు, నేను తెలంగాణలో మాటలు ఇచ్చిన అన్నీ చేసిన అని చెప్పినాడు. కానీ ఢిల్లీ ప్రజలు ఏమైంది ఈరోజు ఒక్క మాట కూడా నమ్మకుండా నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన ఏదైతే ప్రజల్ని వంచన చేసినావో అవన్నీ కూడా ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏమైంది, ఒక్క సీటు కూడా రాలేడ. ఇలా చరిత్రలో స్వతంత్ర దేశంలో ఇంత ఘోరాది ఘోరమైన ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో దక్కింది అంటే ఇగో ఇలాంటి నాయకత్వం, ఇలాంటి తప్పుడు మాటలు, ఇలాంటి జూటే మాటలు, ఇలాంటి బయటబాగి మాటలు. ఇవాళ మాకు ఇక్కడ సీట్లు రాలేదని చెప్పి అంటే గుండు సున్నా అని మాట్లాడిన మీరు ఇవాళ ఏం ముఖం పెట్టుకుంటారు? రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడు? ఈ దేశంలో ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు సమాధానం? నువ్వు దేశ రాజధాని, ఇప్పుడు భారతదేశంలో రాజకీయాలకి ఢిల్లీ గుండెకాయ, ఉత్తరప్రదేశ్ మెడకాయ లాంటిది. ఆ గుండెకాయ పోయింది అలా నీకు, గుండె పోయినాక ఇంకేముందిగా, మెడకాయ పోయింది, గుండెకాయ పోయింది, మిగిలిన ఏం కాయలు ఉంటాయి? కాబట్టి నేను ఏమంటున్నా, ఇంకో కాయలు ఉంటాయి, ఇంక వాటితో ఏముంది? అవి కూడా నీ పని ఏమైందంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. నీకు గుండెకాయ లేదు, నీకు మెడకాయ లేదు, నీకు ఇంకో కాయ లేదు. నువ్వేదో అబద్ధాల పులాదుల మీద రాజకీయాలు నడపాలని చూస్తున్నారు మీరు. అరే ఆ రాజధాని అలా రాజ్యాంగం పట్టుకొని అందులో ఏముందో మీకు సరైనటువంటి విషయాలు తెలియదు. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చావు. రైట్ సార్, మీరు అనే మాటలు కూడా అంటే సూటిగా తగలకుండా మంచి పౌరుషంగా ఉన్నాయి, హాస్యపదంగా ఉన్నాయి. సో ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ ఎలక్షన్స్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్ మీరు? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయింది కాబట్టి మీరు జూటా మాటలతోటి రాజకీయాలు నడపలేరు. ఢిల్లీలో ప్రజలు వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అయ్యాల మరి కేజ్రీవాల్ గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, అన్నా హజారే ఉద్యమం నుంచి వచ్చినాడు. ఆ రాష్ట్రంలో మరి 2 సార్లు ఢిల్లీ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టినారు. ఆ తర్వాత మరి అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలు, పరిస్థితులు ఇవాళ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ని కాదని చెప్పి మళ్ళీ బీజేపీకి పట్టం కట్టినారు. వింటున్నావా? వీళ్ళేమో నిన్నటిదాకా ఇండియా కూటమి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ తోటి కాంగ్రెస్ పార్టీ అంటగాగింది. మరి ఢిల్లీ దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు ఏమో అట్లా అన్నారు, మరి ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా విడిపోయారు. ఇట్లా విడిపోయి మరి ఓట్లు చీలిపోవడం వల్ల కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవచ్చు. అదే రాహుల్ గాంధీ మరి ఇండైరెక్ట్గా మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఉపయోగపడ్డదే కానీ ఇది ఆయనకి ఉపయోగపడ్డది ఏం లేదు. ఆయన జీరో అయిపోయిండు. ఆయన జీరో అయిపోయి కూడా మళ్ళా నేషనల్ పార్టీ ఏదైతే సిద్ధాంతపరంగా నువ్వు కొట్లాడుతున్నావో ఆ పార్టీకి మేలు జరిగే విధంగానే చేసినావు. కానీ దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ గుండుసున్న అయిందంటున్నా నేను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినా, ఇంకో ముఖ్యమంత్రి వచ్చినా, మీరు ఎన్ని పిల్లేరు గంతులు వేసినా, మీరు ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని ఎక్కడ కూడా ఈ దేశంలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఎక్కడ కూడా నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి కాంగ్రెస్ జూటా మాటలతోటి, అబద్ధాల మాటలతోటి, అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేయలేమని తేలిపోయింది అంటున్నాం. ఢిల్లీలో రిజల్ట్స్ ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. సో కాంగ్రెస్కి అలా 0 రావడానికి గల కారణాలు ఏంది? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంత దారుణంగా? కాంగ్రెస్కి అక్కడ 0 రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఉన్న స్టేట్లల్లో వాళ్ళ అసమర్థ పాలనను చూసి ఆ ప్రభావము ఢిల్లీ మీద కానీ మొన్న వచ్చిన మహారాష్ట్ర పక్క వాటి మీద కూడా పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక్క సీటు కూడా రాలేదు ఎంపీ ఎలక్షన్లో, కానీ వాళ్ళు ఎంత హేళన చేసిండ్రు. మరి మీకు ఎందుకు రాలేదు ఒక్క సీటు కూడా? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా మంత్రులైనా దీనికి సమాధానం చెప్పాలి. ఏదైతే ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎన్నికలలో ఏదైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో, ఏది కూడా ఇప్పటి వరకు తెలంగాణలో చేయలే.
ఆ అసమర్థత పాలనను చూసి ఏదైతే ఇక్కడ ఇచ్చి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పోయి అక్కడ ప్రచారం చేసి వచ్చిండు కాబట్టి దాన్ని చూసుకుంటారు కదా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి మనకు చెప్తుండంటే అక్కడ ఏంది అనేది ఒకసారి సెర్చ్ చేసుకుంటారు ఎవరైనా. చేసుకున్న కాడ ఇక్కడ ఎంత అసమర్థ పాలన, ఇక్కడ ఏమున్నది, ఎంతమంది రోజు పిల్లలు చనిపోతున్నారు, గురుకులలు పిల్లలు చనిపోతున్నారు, రోజు అత్యాచారాలు అవుతున్నాయి, లాండ్ ఆర్డర్ మొత్తం అదుపు తప్పింది, ఒక్క గ్యారంటీ కూడా హామీ కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి వస్తున్నాం, సైబర్ క్రైమ్ నుంచి కేసు అయింది. ఎందుకంటే ఇప్పుడు 5 సార్లు కూడా సతాయించి ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా మీరు హామీలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి, మీరు గ్యారంటీలు ఇవ్వలేదు, మీరు ఈ మాట చెప్పిండ్రు, ఇక్కడ అత్యాచారం జరిగింది, ఇక్కడికి ఇది పట్టించుకోలేదు, హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పి మేము ఏమైనా పోస్టులు పెడితే కూడా మా మీద కేసులు అవుతున్నాయి. ఇచ్చిన గ్యారంటీలు చేయలేదు, ఏది చేయకపోగా ఇవన్నీ చూసి మళ్ళీ ఈయననే పోయి నేను పోతున్నా అని ఏ రాష్ట్రంలో ఎలక్షన్ అయితే ఎన్నికలైతే ఆ రాష్ట్రంలో ప్రచారానికి పోతాడు ఈ తురుంసి ఈ ముఖ్యమంత్రి. అందుకని ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండని ఫస్ట్ వాళ్ళు తెలుసుకొని అక్కడ గుండు సున్నా వేసిండు కాబట్టి మేము కూడా గుండు సున్నా ఇచ్చిండని గుండు సున్నా ఇచ్చారు. ఢిల్లీలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏమనుకుంటారు? వచ్చిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం దేశవ్యాప్తంగా కొంచెం చర్చనీయాంశంగా మారింది, దీని గురించి మీరే మాట్లాడతారు? చాలా క్లియర్గా ఇప్పుడు ఈరోజు తేటతెల్లమైంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి దేశం మొత్తంలో ప్రాంతీయ పార్టీలను పంపించేయాలని చాలా పెద్ద కాన్స్పిరెన్సీ ఇది. దాంట్లో ఏదో ముందడుగు ఉంటే కాంగ్రెస్ అని ఉండాలి, లేదంటే మేము బీజేపీ అని ఉండాలి అనే ఒక క్లియర్ మెసేజ్ కాంగ్రెస్ అక్కడ చేసిన పనిని బట్టి చాలా క్లియర్గా అర్థమైంది. ఈరోజు ఎంతో డంకా బజాయించే రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరు 8, బీజేపీ 8, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ గుండు 0 అన్నావు. ఇప్పుడు నువ్వు మహారాష్ట్రలో ఏం జరిగింది, దాని తర్వాత అంతకుముందు హర్యానాలో ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుంది అంటే ఏం చేసుకుంటూ వస్తున్నారు అంటే క్లియర్గా ఈరోజు రేవంత్ రెడ్డి లేకపోతే రాహుల్ గాంధీ ఆన్సర్ ఇవ్వాలి. మేము కర్ణాటకలో వచ్చినాము, మేము తెలంగాణలో వచ్చినాము, ఇప్పుడు ఆయన మాట్లాడాలి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది చాలా క్లియర్గా ఆయన ఆన్సర్ చేయాలి. ఈరోజు వచ్చిన దానికి ఒక మెసేజ్ అయితే అర్థమైపోయింది భారతదేశంలో. అల్టిమేట్గా ఏంటంటే ప్రాంతీయ పార్టీలని కంప్లీట్గా క్లోజ్ చేయాలని ఒక బిగ్గెస్ట్ కాన్స్పిరెన్సీతోనే వచ్చిన రిజల్ట్ ఇది. సో కాంగ్రెస్కి అలాంటి అంటే జీరో రావడం గల కారణాలు ఏంటి? అంటే ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీట్ రాకుండా కంప్లీట్ జీరో వచ్చింది, దీని గల కారణాలు ఏమైనా వచ్చు? అక్కడ జరిగిన క్యాంపెయిన్ మీరు విధానం చూసుకున్నా కానీ ఇంకా రెండు మూడు చిన్న మతతత్వ పార్టీలు కూడా అక్కడికి వెళ్ళేసి మైనారిటీ ఓట్లను కూడా చీల్చడంలో కానీ కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా క్యాండిడేట్ సెలెక్షన్లో కానివ్వండి లేకపోతే క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో కానివ్వండి చాలా క్లియర్గా షో అని బీజేపీకి ఇచ్చేసినట్టు క్లియర్గా అర్థమైంది. ఎక్కడ కూడా బీజేపీ అక్కడ ప్రతి ఇంటికి ఇల్లు తలుపు తట్టింది, ప్లస్ వాళ్ళు కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అంత పెద్దగా రాకెట్ సైన్స్ లాగా కూడా ఏం చేయలేదు. వాళ్ళు జనరల్ కాన్సెప్ట్గా తీసుకొనే ప్రతి ఎలక్షన్ లాగా వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేశారు. అంత బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ లాగా మార్జిన్ లాగా ఓడిపోవడం అంటే ఇక్కడ కాంగ్రెస్ ఎంత ఫ్రీగా వదిలేసింది బీజేపీని అంటే ఇది ఇంకా ఢిల్లీ మీది అని. అక్కడ ఇద్దరు కలిసి ఇది ఆడుతున్న నాటకం, జనాల్ని పిచ్చోళ్ళు చేయడం తప్పించి వేరేది ఏం లేదు ఇక్కడ. సో అల్టిమేట్గా బీజేపీకి ఆ నంబర్ రావడానికి, కేజ్రీవాల్కి ఈ నంబర్ తగ్గడానికి దానికి ముఖ్య కారకుడు రాహుల్ గాంధీ. వన్ వర్డ్లో ఢిల్లీ ఎలక్షన్స్ గురించి రిజల్ట్స్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? వన్ వర్డ్లో ఇట్స్ ఆల్ ఓవర్ దే జస్ట్ అంటే ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయాలనేది అయితే ఆలోచన ఉందో దాంట్లో ఈ భాగంగానే దీన్ని ఇంకో ముందడుగు వేసుకున్నారు. కానీ చాలా తప్పు ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. బట్ అల్టిమేట్గా నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో ఇదే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కానివ్వండి, ఇదే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఈ 2 జాతీయ పార్టీలను ఇట్లాంటి ఈ ప్రాంతీయ పార్టీలు పర్మనెంట్గా కూర్చోబెట్టే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇది ప్రస్తుతం నేతలు చెప్తున్న మాటలు ఏంటి అంటే ఇక్కడ ఏదైతే హామీలు ఇచ్చారో ఇవి నెరవేర్చకపోగా అక్కడ కూడా సేమ్ ఇదే హామీలు, అంతకుమించి హామీలు ఇవ్వడం వల్ల అవి ప్రజలు నమ్మకపోవడం. అంటే చూసారు ఎంతమంది కర్ణాటకలో జరిగిన ఫ్రీ బస్సులు కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న ఈ సిచ్యువేషన్లు అక్కడ ఢిల్లీ ప్రజలు చూసిండొచ్చు. దానివల్లనే ఈ రిజల్ట్స్ అనేది తారుమారాయని. అందుకే కొంతమంది ఏమంటారు అంటే కావాలని కాంగ్రెస్ చేసిన ఏదైతే ప్రచారాలు క్యాంపెయిన్లు అవుతున్నాయి బీజేపీకే హెల్ప్ అయినాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.